ఈ ఎన్నికల్లో మనం జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు తన పెత్తందారి బుద్ధులతో అవ్వతాతలకు పెన్షన్ అందకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అరుంధతి సినిమాలో సమాధిలోని పశుపతిలాగా ఈ జిత్తుల మారి పశుపతి కుర్చీ కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ వస్తున్నాడని విమర్శించారు. ఈ పశుపతికి 30 చెరువుల నీళ్లు తాగించాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడానికి పేదల వ్యతిరేకి అయిన చంద్రబాబు వాలంటీర్లను దూరం చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి వాలంటీర్లను ఉపయోగించరాదంటూ చంద్రబాబు తన మనిషితో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించారని జగన్ చెప్పారు. రాష్ట్రంలోని 66 లక్షల మంది పేద అవ్వతాతలు, వికలాంగులు బయటకు వచ్చి పెన్షన్ తీసుకోలేని అభాగ్యుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి భావజాలం ఉన్న చంద్రబాబు గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెబుతున్నప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారని గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతుందని ప్రజలకు వివరించమని పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. పేదలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పేద పిల్లలకు మీ జగనన్న ట్యాబులు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో కేసు వేయించి ఇదే మాదిరిగానే వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు చివరికి అవ్వాతాతలకు అందించే పెన్షన్ను కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డు తగులుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా పెత్తందారి భావజాలం కాదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి పెత్తందారులను, ఇలాంటి పేదల వ్యతిరేకులను, ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, ఇంటింటికి వచ్చి ఇచ్చే స్కీములను సైతం, పెన్షన్లు సైతం, వాలంటీర్లు సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం ఈసారి జిత్తుల మారి పొత్తుల మారి ముఠాతో పోరాడుతున్నామని జగన్ చెప్పారు. కుర్చీ కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు అరుంధతి సినిమాలోని పశుపతి మాదిరిగా పసుపు పతిలా మారి ప్రజల రక్తం పీల్చేందుకు వస్తున్నాడని అన్నారు. మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి అంటూ పేదల రక్తం పీల్చేందుకు
ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు మరింతగా అమలు జరగాలంటే సైంధవుడు లాంటి చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదని జగన్ చెప్పారు. 2014లో మొదలై 5 ఏళ్ల పాటు సాగిన పసుపుపతి పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని, మరోసారి చంద్రముఖి దయ్యం బయటకు రాకుండా చూడాలని వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశుపతి పసుపుపతి ఇద్దరు వేరే వేరే, కానీ ఆ ఇద్దరి క్యారెక్టర్లో మాత్రం ఒకటే. ఒకరేమో సిల్వర్ స్క్రీన్లో విలన్, మరొకరేమో పొలిటికల్ స్క్రీన్లో విలన్. అందుకే ఏపీ ఎన్నికల ప్రచారంలో వదల బొమ్మాళి డైలాగ్ మారుమ్రోగుతోంది. జిత్తులమారి కూటమిపై మాటల తూటాలు పేల్చారు వైఎస్ జగన్. అరుంధతి సినిమాలో తమకు కీడు చేస్తున్న పశుపతిని ప్రజలే తరిమి కొట్టారు. కొద్ది రోజులు సమాధిలో ఉన్న పశుపతి మళ్లీ రాజ్యానికొచ్చి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ వదల బొమ్మాలి అంటున్నాడు చంద్రబాబు. పొలిటికల్ స్క్రీన్ ను పట్టుకొని వేలాడుతున్నాడు. ఓట్ల కోసం జిత్తులమారి జట్టు కట్టి బాబ్బాబ్ అంటూ ముందుకొస్తున్నాడు. పశుపతి తరహాలోనే చంద్రబాబు పాలన జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ హయాంలో జరిగిన విధ్వంస కాండను గుర్తు చేస్తున్నారు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపుపతి. 5 ఏళ్ల తర్వాత వదల బొమ్మాలి అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీ చూసి కేకలు పెడుతున్నాడు పసుపుపతి. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జిత్తులమారి పొత్తుల ముఠాను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లోనూ 3 పార్టీలతో జతకట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తులమారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు కూటమి లీడర్లు. అందుకు నిదర్శనమే వాలంటీర్లపై కుట్ర. పేదలంటే చంద్రబాబుకు గిట్టదన్నారు జగన్మోహన్ రెడ్డి. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించి వాలంటీర్లపై కుట్రలు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. అరుంధతి సినిమాలో పశుపతి వణికిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పసుపుపతి దడ పుట్టిస్తున్నాడు. అప్రమత్తంగా లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కష్టాలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.